బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ఇటీవల నీట్ ఎగ్జామ్ నిర్వహించిన కేంద్రం, శాతగాని కేంద్ర ప్రభుత్వం దేశంలో 30 కోట్ల యువకుల ఆశల మీద నీళ్లు చల్లింది. ఒక ఎగ్జామే సరిగ్గా నిర్వహించలేని బీజేపీ సర్కార్ దేశం నేను కాపాడుతుంది. ఏదైతే నీట్ పత్రికల లీకేజీని బయటపెట్టి దోషులను శిక్షించాలని యువకులంతా ఏకమై వాళ్ళ ఆక్రోశం తెలియజేస్తే వారి యొక్క డిమాండ్లు పట్టించుకోక ఆ యువకులను ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక మంత్రివర్యులు వాళ్ళను వీళ్ళంతా జల్ల పురుగులు, కాక్రోచ్ అనే ఒక వ్యంగ్యంగా మాట్లాడిన మాట ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులంతా వాళ్ళ మాటను వాళ్ళకే తిరిగి కొట్టేట్టు కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే 1000 మంది యువకులు ఫాలోవర్స్ అయిన సందర్భము ఈ దేశంలో, ఈ ప్రపంచంలోకి అందరూ తెలుసు. అలాంటి వారు వాళ్ళకు న్యాయం కోసం నిన్న జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తే, నీటి యొక్క బాధితులను పట్టుకొని శిక్షించండి అని చెప్పి ధర్నా చేస్తే వాళ్ళ మీద మహిళలు, విద్యార్థులను చూడకుండా లాఠీలు దుల్పించి, ఆడవారని చూడకుండా కాళ్ళు చేతులు విరగొట్టి రక్తాలు గారేటట్టు కొట్టిన ఘనత ఈ బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుంది. ఈరోజు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వము యువకులను, నిరుద్యోగులను అపహాస్యము, అవహేళన చేసినట్టు ప్రవర్తిస్తుంది. దీనికి తగిన మూల్యము భవిష్యత్తులో మోదీ సర్కార్, అమిత్ షా బీజేపీ సర్కారు చెల్లించక తప్పదు అని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దేశంలో ఈరోజు 2014-2015లో భారతదేశం కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినప్పుడు కేవలం 64,000 కోట్లు అప్పు ఉండగా ఈరోజు 12 సంవత్సరాల పాలనలో మరి బీజేపీ ప్రభుత్వం చేసిన అప్పులు ఏంటంటే 200 లక్షల కోట్లు దాటిపోయింది. అంటే 12 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అదనంగా అప్పు 130 లక్షల కోట్లు. ఎటుపోతుంది భారతదేశము? భద్రత, మరి ఆర్థిక పరిస్థితి ఎటుపోతుంది? ఈరోజు సామాన్యుడు ఒక మందు సంచి కొనాలంటే 2000 పైచిలుకులు మరి అడుగు సంచి దాటిపోయింది. ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా ఆకాశాన్ని అంటున్నాయి. ఇవి కంట్రోల్ చేయలేని మోదీ, అమిత్ షా సర్కారు కేవలము వాళ్ళ నమ్మకస్తులు, వాళ్ళ యొక్క బిజినెస్ పాఠదారులైన అమిత్ షా, అంబానీ, మరి ఆదిత్య అంబానీల గాళ్లకు 1000 కోట్లు మాఫీ చేస్తారు. మరి సామాన్య రైతుల ఎరువుల బస్తాల విషయంలో, పెట్రోల్ విషయంలో వాళ్ళు పట్టించుకోరు. మరి ఈ విధంగా మొండి వైఖరి అనుభవిస్తూ కేవలం కులం ప్రాతిపదికన బీజేపీ ప్రభుత్వము ఈరోజు దేశంలో మరి పార్టీని నడిపిస్తూ ఉన్నది. కులం అన్నది ముఖ్యం కాదు. ఈ భారతదేశము ప్రజాస్వామ్య ప్రభుత్వము. అన్ని కులాలు, అన్ని మతాలు ఏకమైనప్పుడే భారతదేశం యొక్క కలయిక మరి ప్రపంచవ్యాప్తంగా మరి భారతదేశం గొప్పతనాన్ని చాటి చెప్పిన గత ప్రభుత్వాలు భిన్నంగా ఈ బీజేపీ ప్రభుత్వం మరి ప్రవర్తిస్తుంది. కాబట్టి ఈ బీజేపీకి తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఇది ఈ జంతర్ మంతర్ యొక్క ధర్నా విద్యార్థులను లాఠీ చార్జ్ చేసిన విషయం తెలుసుకొని మన ప్రియతమ నాయకుడు ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు మరి స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా మోదీ గారి ఇంటి ముంగట క్రమశిక్షణతో నిరసన తెలపడానికి రాత్రి నేను వెళితే మరి అక్కడ నిర్బంధించి ఒక మహిళా ఎంపీ అని చూడకుండా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారిని మరి లాఠీ చార్జ్ చేసి ముక్కులకెళ్ళి రక్తం వచ్చే విధంగా మరి ఈడ్చుకెళ్ళి మరి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే ఘనత ఈ బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇదేనా ఒక అపోజిషన్ లీడర్కి ఇచ్చే గౌరవము? వాళ్ళు అడిగింది ఏంది, వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఏంది? నీట్ పరీక్ష యొక్క బాధితులను పట్టుకోండి, మరి శిక్షించండి అని చెప్పి డిమాండ్ చేయడం తప్ప రాను రాను యువతలో, ఇటు రైతుల్లో మరి బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇది మీ అంతలో మీరు గోతి తవ్వుకొని బొందులో పడబోతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటికైనా విస్మరించి దేశ ప్రజల యొక్క అభివృద్ధి కోసము, పేద ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చే విధంగా పనిచేయాలని చెప్పి ఈ రాహుల్ గాంధీ యొక్క అరెస్టును మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.